ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చెవి సడన్ గా బ్లాక్ అయిపోయినట్టు అండ్ చెవిలో వాటర్ బబుల్స్ లాగా ఉన్నట్టు ఆర్ సివియర్ గా పెయిన్ రావడం ఇలా జరగవచ్చు. అది యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల అవుతుంది. సో ఆ మూమెంట్ లో ఇమీడియట్ రిలీఫ్ రావడానికి ఫ్యూ టెక్నిక్స్ ఉంటాయి ఆర్ ఫ్యూ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు చెప్తాను. వైడ్ గా మౌత్ ఓపెన్ చేసి యాన్ చేసినట్టు చేయాలి. దానివల్ల యూస్టేషన్ ట్యూబ్ దగ్గర ఓపెన్ అయ్యి అండ్ ఎయిర్ ప్రెషర్ అనేది ఈక్వలైజ్ అవుతుంది. లేదు అంటే జా బోన్ ని రైట్ టు లెఫ్ట్ ఆల్టర్నేట్ గా మూవ్ చేయడం వల్ల కూడా యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అవ్వచ్చు. ఆర్ ఏదైనా నమిలి మింగడం వల్ల కూడా యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఈ 3 ఎక్సర్సైజెస్ చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. మరి టాడ్లర్స్ ఆర్ బిలో 1 year ఉన్న పిల్లలకైతే ఇది చేయడం డిఫికల్ట్. సో వాళ్ళకి పాసిఫైయర్ కానీ లేదంటే వార్మ్ వాటర్ ఇన్ అ బాటిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నేచురల్ గా స్వాలో చేయడం వల్ల ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. ఈ మెజర్స్ వల్ల రిలీఫ్ రావట్లేదు అండ్ అసలు జలుబు అనేది లేకపోతే 2 other మాన్యువర్స్ ఉంటాయి, అవి చేయడం వల్ల ట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఇస్ వాల్సాల్వా. వాల్సాల్వా అంటే నోస్ టైట్ గా పించ్ చేసి చీక్ లో ఎయిర్ ఫిల్ చేసి బ్లో చేయడానికి ట్రై చేసినప్పుడు యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అయిపోయి అది చెవిలోకి వెళ్తుంది. ఇది కోల్డ్ ఉన్నప్పుడు అసలు చేయకూడదు, దానివల్ల నోస్ లో ఉన్న మ్యూకస్ కూడా చెవిలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ మాన్యువర్ ఏంటంటే దాంట్లో నోస్ టైట్ గా పించ్ చేసి స్వాలో చేయడం వల్ల యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అయ్యి ఇమీడియట్ గా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్లో చేయడం కొంతమందికి డిఫికల్ట్ అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ వెరీ సింపుల్ టెక్నిక్.